హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను మనకి కొలెస్ట్రాల్ తగ్గటానికి, హెల్తీగా ఉండటానికైతే డైలీ ఈ కారం పొడి ఒక్క చెంచా తిన్నారంటే మీకు బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అయితే కంట్రోల్ అవుతుందండి, తగ్గుతుంది. కొత్తగా కొలెస్ట్రాల్ అనేది చేరకుండా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేయాలనేది నేను వివరంగా చూపిస్తానండి. ఫస్ట్ ఆయిల్లో ఎండుమిర్చి, కొంచెం పల్లీలు వేసి మనం మామూలుగా ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట, చిన్న మంట మీద పెట్టి. ఇవి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అవిసె గింజలు అంటారు. ఇందులో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పల్లీలు, ఎండుమిర్చి ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకొని ఇలా చిన్న మంటలో బాగా వేయించుకోవాలి. ఈ అవిసె గింజలు అయితే ఓవెన్లో ఫ్రై చేసుకున్నానండి, ఈక్వల్గా ఫ్రై అయిపోయాయి 2 మినిట్స్లో. వెంటనే ఇవి కూడా కొంచెం ఆ స్మెల్ అంతా పట్టేలాగా ఆయిల్లో ఒక్కసారి, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా వాడలేదు నేను, 1 టేబుల్ స్పూన్ కూడా వాడలేదండి, 1/2 టేబుల్ స్పూను ఆ బాండ్లీ అనేది కొంచెం పట్టడానికి అన్నట్లుగా వేసానంతే. పల్లీల్లో కొంచెం మనకి గుడ్ ఫ్యాట్ ఉంటుందన్నమాట. ఇందులో వాడేది నేను పల్లీలు, అవిసె గింజలు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, సాల్ట్ అండి. ఇవే అన్నమాట. ఎంతో టేస్ట్గా రుచికరమైన అవిసె గింజల కారం పొడి అయితే ఇలా తయారు చేసుకొని ప్రతిరోజు కూడా మనం అన్నంలో తినేటప్పుడు 1 టేబుల్ స్పూన్ కలుపుకొని నెయ్యి ఇలా ఏం వేసుకోకుండా తినండి. ఒక 45 డేస్ ఇవి ట్రై చేయండి. మీరు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి. హెవీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కూడా అసలు ఏం కొలెస్ట్రాల్ అనేది లేకుండా అయిపోతుందన్నమాట. మనం ఏమీ లేని వాళ్ళం కూడా ప్రతిరోజు కొలెస్ట్రాల్ లేని వాళ్ళు కూడా 1 టేబుల్ స్పూన్ తిన్నారంటే మన హెల్త్ అనేది, మన బాడీ మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇది అవిసె గింజలు అనేది హార్ట్కి చాలా మంచిదండి, గుండెకి. ప్రతి ఒక్కరూ కూడా డైలీ దీన్ని మీ ఆహారంలో ఒక పార్ట్ చేసుకోండి. అవిసె గింజలు ఉత్త పౌడర్ కూడా మనం మజ్జిగలో కలుపుకొని నైట్ తాగామంటే, అంటే కారం పొడి లేకుండా ఉత్త ఫ్రై చేసిన పౌడరు, మనకి కొలెస్ట్రాల్ ఆ విధంగా కూడా కంట్రోల్ అవుతుంది. ఇది మనకి మార్కెట్లో కూడా రీజనబుల్ రేట్లో తిరుగుతుందండి, పెద్ద కాస్ట్ కూడా ఉండదన్నమాట. అవిసె గింజల్ని తీసుకొచ్చుకొని మనం డ్రై రోస్ట్ చేసుకొని, మామూలుగా డ్రై ఫ్రూట్ స్వీట్లు ఉంటాయి కదా, మనకి డ్రై ఫ్రూట్స్, బెల్లం వేసి అందులో పౌడర్ టిక్కీల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా కారం పొడిలా చేసుకోవచ్చు. తర్వాత మజ్జిగలో కలుపుకొని తినచ్చు. ఇలాగా మనం ఈ 3 వెరైటీస్లో అయితే మనం బాడీకి మనం ఈ అవిసె గింజల పొడి యూస్ చేసుకొని మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కారం పొడి ట్రై చేయండి. Please like, share, subscribe my channel Tulasi Vibes.